హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజా మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. వృషభ రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురువు 2వ స్థానంలోను, అలాగే శని 10వ స్థానంలోను ఈ రాశి వారికి సంచరించడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరము కూడా చాలా ఆకస్మిక ధనలాభము, మంచి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులు, అలాగే చిక్కులు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ సంవత్సరము అలాంటి పరిష్కారాలన్నీ కూడా ఈ సంవత్సరం 2026లో పరిష్కరించుకునేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2026లో కుటుంబ కలహాలున్నా, అలాగే ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇబ్బందులున్నా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ 2026లో ఈ వృషభ రాశి వారికి దక్కేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు తర్వాత ఈ వృషభ రాశి వారికి జీవితంలో అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో వారికి కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మంచి అవకాశాలతో పాటు వీళ్ళు మంచి స్టార్డమ్ ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కష్టపడి పని చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కష్టం ఎదుటి వారికి ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు జీవితంలో ఏంటి అంటే డబ్బులు అధికంగా అవసరమవుతూ ఉంటూ ఉంటాయి. వృషభ రాశి వారికి కష్టపడేటటువంటి తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెనకకు వెళ్ళేటటువంటి అవకాశము, వాళ్ళ జీవితంలో అవకాశాలు చేజార్చుకునేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము జూలై తర్వాత ఒక ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేదా గృహయోగం కావచ్చు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం వివాహం కానటువంటి వారికి కూడా తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశము, లేదా కనీసం నిశ్చితార్థమైన జరిగేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళకు విదేశీ ప్రయాణాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబోయేటటువంటి తరహాలో డబ్బులు అధికంగా సంపాదించేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళకేమిటి అంటే గనక ముఖ్యంగా 10వ స్థానంలో శని సంచారం వల్ల వాళ్ళకు ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా మానసిక స్థైర్యం కావచ్చు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉండాలి. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా వృషభ రాశి వారికి రాబోయేటటువంటి సదవకాశాలు సద్వినియోగం చేసుకుంటే జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఎలాంటి పరిష్కారం చేసుకుంటే ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని పొందుతారు అని అంటే కనుక ఈ వృషభ రాశి వారు శివారాధన చేసుకోవడము, శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోవడము, శివుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః అనేటటువంటి మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి సోమవారం రోజున ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి సోమవారం రోజున సాయంకాలం ప్రదోష కాలంలో శివారాధన, శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసుకునేటటువంటి వారములో ఒకరోజైనా శివుడికి అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం గనక వృషభ రాశి వారు చేసుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి నరదృష్టి కావచ్చు, చెడు దృష్టి కావచ్చు, గ్రహ ప్రభావాలు కావచ్చు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా మనకు కాశీ దర్శనం లాంటివి కావచ్చు, లేదా డుండి గణపతి దర్శనం కావచ్చు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీకు చక్కనైనటువంటి అవకాశాలతో పాటు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, మెరుగైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఏర్పడతాయి.